ఈ ముద్దు పట్టు. మంచి మంచి ఒక్క ముద్ద ఒక్క ముద్ద ఒక్క ముద్ద ఒక్క ముద్ద ఒక్క ముద్దని 100 ముద్దలు తినిపించారు నాకు వద్దు. నిజంగానే ఇది ఆఖరి ముద్ద. నా బుల్లి గదు, నా బుజ్జి గదు, నా బజ్జి గదు. నాన్న మీరా? అమ్మ రాలేదా నాన్న? రాలేదమ్మా. అంత బాగున్నారా? అందరూ బాగానే ఉన్నారమ్మా. కూర్చోండి. ఏమిటమ్మా చేతులకు దెబ్బ తగిలిందా? లేదే. మరి అల్లుడు గారు అన్నం తినిపిస్తున్నారు? అదా చేతులు గోరింటాకు పెట్టుకున్నాను నాన్న. సరే, మీ పెళ్లికి ఏ ముచ్చటా తీర్చలేకపోయాను. రేపు సంక్రాంతి కదా, మీ ఇద్దరికి కొత్త బట్టలు పెడదామని తీసుకొచ్చాను. తీసుకోండి. ఈ బట్టలు మీరు అమ్మ కలిసే కొన్నారా నాన్న? మీ అమ్మని చేసుకున్న తర్వాత నాకు కలిసి వచ్చిందే గాని మీ అమ్మ మాత్రం నాకు ఏ పనులను కలిసి రాలేదమ్మా. మీరు అమ్మ కలిసి వచ్చి ఏ రోజైతే బట్టలు పెడతారో అప్పుడే తీసుకుంటాం. ఇప్పుడు వద్దు నాన్న. అదేమిటమ్మా? ప్లీజ్ నన్ను కంపెల్ చేయొద్దు నాన్న. సరే, నువ్వు జడ్జి కూతురువి, నీతో వాదించగలదా? భోంచేద్దరు గాని రండి నాన్న. వద్దమ్మా, దారిలో భోంచేసే వచ్చాను. అదేం కుదరదు. మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు, ఏదైనా తినాల్సిందే. సరే, నీ ఇష్టం తల్లి. అలాగేనమ్మా. అయ్యో, గోధుమ పిండి కూడా అయిపోయిందండి. ఉప్మా రాలేదు, శనగపిండి లేదు, బియ్యం కూడా లేవు. మరి ఇప్పుడు ఎలా? ఏం చేద్దాం? నాన్న, వేడివేడిగా ఉప్మా చేసి పెట్టనా? ఏది ఉంటే అది పెట్టమ్మా, తింటాను. ఇక్కడ పొద్దున్న చేసిన ఇడ్లీ తప్ప మరేం లేదు. వేడి ఉప్మా ఎలా చేస్తావు? బుర్ర ఉపయోగించి. ఓహో, మీ నాన్న తింటున్నప్పుడు కనిపించకుండా కళ్ళ జోడు దాచేస్తావా? ఏం చేస్తానో చూస్తుండండి. ఉప్మా భలే రుచిగా ఉందమ్మా. ఏంటి నాన్న అలా చూస్తున్నారు? ఏమీ లేదమ్మా, గరిటె పట్టుకోవడం కూడా చేతగా నువ్వు ఏదో గారడీ చేసినట్టు ఉప్మా ఇంత బాగా ఎలా చేయగలిగావా అని. అవును, ఇది రవ్వ ఉప్మా లాగా లేదే, ఏదో వెరైటీగా ఉంది. ఇది రవ్వ ఉప్మా కదా నాన్న, ఇడ్లీ ఉప్మా. ఇడ్లీ ఉప్మానా? అవును నాన్న. సమయానికి ఇంట్లో ఏమీ లేవు. ఉదయం చేసిన ఇడ్లీలు మాత్రమే ఉంటే వాటిని రవ్వలా చేసి తాలింపు పెట్టి ఉప్మా చేశాను. ఎంత ఇంప్రూవ్ అయ్యావు తల్లి. అర్థం చేసుకోలేని అర్థంగా ఉంటే కోట్లో ఉన్న నరకవేనని మీ అమ్మ నిరూపిస్తే, అన్యోన్యంగా ఉండే తోడుంటే పేదరికమైన స్వర్గమేనని నువ్వు నిరూపించావు తల్లి. ఏమిటి, మీ పల్లెటూరి గిల్లుడింటికి వెళ్ళొస్తున్నారా? అవును. ఎలా ఉంది మీ ముద్దుల కూతురు? నీ కూతురు కాపురం చూడముచ్చటగా ఉంది. ఎంత చక్కగా ఇంటి పనులు చేస్తుందో తెలుసా? వంట ఎంత రుచిగా చేస్తుందో. అరే, ఇడ్లీని పొడి చేసి దాంతో ఉప్మా తయారు చేసిందే. అబ్బా, నా జీవితంలో అంత టేస్ట్తో ఉప్మా ఎక్కడ తెలియదనుకో. సూపర్ సూపరో సూపర్. కర్మ, ఇంత బతికి ఇంటిని కాలు చచ్చినట్టు ఆ ఇంటికి వెళ్ళడమే కాకుండా శుభ్రంగా మెక్కేసి వస్తున్నారా? నేను మెక్కడమే కాదు, నువ్వు మెక్కడానికి కూడా పార్సిల్ తీసుకొచ్చాను. దీన్ని మా అమ్మకి ఇవ్వమని నీ కూతురు ప్రేమతో పంపించింది. దీన్ని కుక్కలు కూడా వాసన చూడవు, మనుషులు తింటారా? నీకు అక్కర్లేదంటే మరి మంచిది, మొత్తం నేనే తినేస్తాను. రోజు నువ్వు పెట్టే ముక్కుపోయిన చపాతీ చెర నుంచి ఈ ఒక్క రోజైనా తప్పించుకున్నవాడిని అవుతాను. శివుడు గుళ్ళో పెట్టే శనగల ప్రసాదం తిని పెరిగిన వంశం మీది. ఆ లేకి బుద్ధులు ఎక్కడిపోతాయి? నువ్వేనన్నా అనుకోవే, రోజు నువ్వు పెట్టే అట్లకి తిట్టే తిట్లకి అలవాటు పడిపోయాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, భానుప్రసాద్ మీద ఉన్న కోపంతో ఇక్కడ నువ్వు అతని చెల్లెల్ని నానాహింసలో పెడుతున్నావు. కానీ అక్కడ భానుప్రసాద్ నీ కూతుర్ని మహారాణిలా అపురూపంగా చూసుకుంటున్నాడు. ఎంతైనా గొప్పవాళ్ళే. చాలు,
ఇక ఆపుతారా మీ కోర్టుకోలాటం? మీ కూతురు గొప్ప, మీ అల్లుడు గొప్ప మీరే చెప్పుకోవాలి. దిక్కుమాలి సంత అని. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. అలాగే. అబ్జెక్షన్ ఎవరన్నా? ఏమిటి? ఆ ఇంట్లో మగాడే మొగుడు, ఆడదే పెళ్ళ. తాగు. శివుడి గుళ్ళో శనగల ప్రసాదం తిన్నా పబ్లిక్ గా తిన్న వంశమే మాది. కానీ మీది దొంగ కోళ్ళను బట్టి తేరగా తిని పెరిగిన వంశమే. మొత్తానికి నీ దొంగ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. సరే, ఉప్మా రుచిగా ఉందా? దొంగ కోళ్ళ కంటే రుచిగానే ఉంది. ఒప్పుకున్నావు, తిను. ట్రబుల్ ఏంటో తెలియడం లేదు. నువ్వు కార్లోనే కూర్చో, నేను ఊర్లోకి వెళ్ళి నన్ను మెకానిక్ని తీసుకొస్తాను. హలో, మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారా? భాను నువ్వు పెళ్లి చేసుకున్నారంటగా. మీరు కారు, బంగ్లా, సకల సౌకర్యాలతో సుఖంగా ఉంటారనుకున్నాను. ఇలా కాలినడకన వెళ్తున్నారేమిటి? పెళ్ళైన తర్వాత ప్రతి ఆడదానికి ఇంటి పేరు మారుతుంది, కానీ నీకు తలరాత కూడా మారింది. ఏదో కలెక్టర్ కాబోతున్నావు, అది ఇది అన్నారు. అయ్యావా? ఇప్పటికైనా అర్థమైందా నేను భానుని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకోలేదో? అతన్ని పెళ్లి చేసుకునుంటే నేను కూడా నీలా పుల్లల పొయ్యి పోగ కళ్ళు నులుముకుంటూ ఇలా రోడ్లంట నీళ్లు మోసుకుంటూ బతకాల్సి వచ్చింది. నువ్వు ఒక చదువుకున్న మూర్ఖురాలివి, అది చెప్పి వెళదామనే వచ్చాను. ఎవరేమన్నా నేను బాధపడేవాడిని కాదు. కానీ ఎవరు ముందైతే తలెత్తుకొని బతకాలనుకున్నాను వాళ్ళతోనే హీనమైన మాటలు అనిపించుకోవాల్సి వచ్చింది. నేను చదువులేని మూర్ఖుడిని కాదన్ను, కానీ నువ్వు మాత్రం చదువుకుని మూర్ఖురాలివి కాకూడదు. చిన్నప్పటి నుంచి నువ్వు కలెక్టర్ కావాలని ఎన్నో కలలు కన్నావు. నీ కళ నిజం కావాలి, నువ్వు కలెక్టర్ అవ్వాలి. 10 మందిలో నేను తలెత్తుకుని తిరిగేలా చేయాలి. నేను కలెక్టర్ కావడం వల్ల మీ ఆత్మాభిమానం నిలబడుతుందంటే తప్పకుండా చదువుతానండి. కానీ ఐఏఎస్ చదవడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందండి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు స్వప్న. నా ఒంట్లో శక్తి, చేతుల్లో సత్తా ఉన్నంత వరకు కష్టపడతాను. నేను కలెక్టర్ చేస్తాను. చూసావా, బల్లి కూడా సొమ్ము పలికింది. పలికింది బల్లి కాదయ్యా, ఈ ఎద్దులయ్యా. పెళ్ళయ్యాక పెళ్ళాలకి కడుపు చేయాలనుకునే మొగుళ్ళని చూశాను, కానీ పెళ్ళాన్ని కలెక్టర్ చేయాలనుకునే మొగుడిని నిన్ను ఒక్కనే చూస్తున్నానయ్యా. నువ్వయ్యా అసలైన మగాడివి, సిసలైన మొగుడివి. 2 మూరల పువ్వులు ఇవ్వమ్మా. కదంబ ఇవ్వమంటారా, చామంతి ఇవ్వమంటారా? కదంబ ఇవ్వు. అలాగేనమ్మా. ఒకటి, 2, 3, 4, 5, 6. రాంగ్ కౌంటింగ్ తూనాబడ్డా. పోరా గుడ్డు. కారు కట్టం పట్ట గుడ్డలాగా మాకు అడ్డం పడకపోతే నువ్వు మాతో పాటు గుంజలు తీర్చుగా. ఆయన గుంజేడి తీయాలి. అబద్ధాలు చెప్పింది మీరు. ఎలాగెలాగా ఓనర్ కూడా కూర్చునే పని చేస్తాడట, ఈయన గారు మాత్రం పడుకుని మరీ పని చేస్తారు. 7, 8, 9, 10. ఏంటయ్యా టూరింగ్ టాకీస్ లో సినిమా చూసినట్టు మొక్కుబడిలే. వెళ్ళండి. సరిగ్గా పని చేయకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తావరా? పీకి విసిరి పారేస్తా. అది ఇలా మూట్లు మోస్తూ పాటలు పడే కుటుంబాన్ని పోషించాలా? మరి నాకు వచ్చిన అక్షర మొక్కలకి క్లీనర్ ని కాక ఓనర్ ని కాగలనా? ఎందుకు కాకూడదు? మన దగ్గర డబ్బు ఒకటే లేదు గాని కష్టపడే శక్తి లేదా? కావాల్సిన తెలివితేటలు లేవా? కరెక్ట్ గా చెప్పావమ్మా. అవును, పాత బస్ ఏదో అమ్మకానుకుందన్నో, అది నువ్వే కొనుక్కోవచ్చు కదయ్యా. సిటీ బస్ లో టికెట్ కొనడానికి చిల్లర లేదని నేను అనుకుంటుంటే మీరు ఏకంగా సిటీ బస్ నే కొనమంటున్నారే. చూడు బాబు, డబ్బు గురించి నువ్వేం ఆలోచించబోక నీకెంత కావాలని నేను ఇస్తాను. ఊరికినే కాదులేవయ్యా, అప్పుగా తీసుకో, నీకు వీలున్నప్పుడే ఇవ్వు. ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు? అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావన్నమాట. ఇన్నాళ్ళు నేను మీ వాణ్ణి, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. ఇప్పుడు ఈ బంధుత్వం కూడా లేకపోయిన తర్వాత
నేను ఇక్కడ ఉండటం కూడా అనవసరం. వెళ్ళొస్తానమ్మా. ఆగండి అంకుల్. ఏమండి, అంకుల్ అంతగా చెప్తుంటే వద్దనడం బాగోదు. ఆయన డబ్బు ఆయనకి వడ్డీతో సహా తిరిగిచ్చేద్దాం. అభిమానంతో ఇచ్చిన అవకాశాన్ని వదులుకోవడం తెలివైన పని కాదండి. ప్లీజ్.